మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీళ్ళకు ఏడాది తర్వాత రాశిలోనే శుక్రుడితో కూడుకున్నటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగే తృతీయంలో ఉండబడినటువంటి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన మరో మైలురాయి మీరు దాటబోతున్నారు. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అనేక మంది మిమ్మల్ని ఎక్కడ చెక్ పెట్టాలి, మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎలా బందిఖానా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా